గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్డౌన్ మొదలైంది. బల నిరూపణ కోసం ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఆ రోజు మేయర్ హరివెంకట కుమారి భవితవ్యం ఏంటో తేలిపోబోతోంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చినటువంటి టీడీపీ బల పరీక్షలో నెగ్గాలంటే 75 మంది సభ్యుల మద్దతు అనేది తప్పనిసరి. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసం ఎదుర్కొంటున్న తరుణంలో క్యాంపు పాలిటిక్స్ అనేవి ఊపందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ 34 మంది కార్పొరేటర్లను బెంగళూరుకు తరలించింది. మలేషియాలో క్యాంపు పెట్టేందుకు టీడీపీ సిద్ధపడుతోంది. ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లను భీమిల్లోని రిసార్టుకు తీసుకెళ్లడం జరిగింది. 98 డివిజన్లు ఉన్నటువంటి జీవీఎంసీలో ఒక స్థానం ఖాళీగా ఉంది. 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 111 మంది ఓటర్లున్నారు. వీళ్లలో 2 జనసేన ఎమ్మెల్యేలు మొత్తం 58 మంది అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం పెట్టారు. 2/3 వంతు మెజారిటీ ఉంటే తప్ప మేయర్ను దించడం అనేది సాధ్యం కాదు. అయితే ఎక్స్ అఫీషియో కలిపి 75 మంది సభ్యుల అవసరం ఉంటుంది. ఈ సంఖ్యాబలం కావాలి అంటే కూటమికి కనీసం 4 కార్పొరేటర్లు అదనంగా అవసరమవుతారు. దీంతో ప్రలోభాల పర్వానికి తెరలేచిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్డౌన్ మొదలైంది. బల నిరూపణ కోసం ఈ నెల 19న జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. ఇక అదే రోజు మేయర్ హరివెంకట కుమారి భవితవ్యం తేలిపోనుంది. మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాసం నోటీస్ ఇచ్చినటువంటి టీడీపీ బల పరీక్షలో నెగ్గాలంటే 75 మంది సభ్యుల మద్దతు అనేది తప్పనిసరి.